అప్పన్న ఆలయంలో భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాతల సహాయంతో చేపట్టే కార్యక్రమాల్లో ఆయా సంస్థలు ప్రచారం కోసం పాకులాడుతూ వారి బ్రాండ్లను ముద్రించుకుంటున్నారు. ఇక దేవుడు సేవ కోసం ఆయా సంస్థలు ఖర్చు చేసేదాన్ని కూడా కమర్షియల్ గా మార్చుకోవడంతో విమర్శలకు దారితీస్తోంది. ఇక ఇటీవల చాలా ధార్మిక సంస్థలు ఇదే విషయంపై ఈవోకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. సింహాచలం అప్పన్న దేవాలయంలో దాతల సహకారంతో చేసిన పనులపై వారి బ్రాండ్ నేమ్స్ వేయడంపై గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల్లో దాతలు ఆలయ అభివృద్ధి పనుల్లో వారి పేర్లు వేసుకోవడాన్ని అభ్యంతరం పెట్టారు. ఇక ఈ మధ్య సింహగిరిపై వైకుంఠవాసుని మెట్టు వద్ద జిఆర్టీ సంస్థ ఆధ్వర్యంలో ₹1 వ్యయంతో ఏర్పాటు చేసిన తిరునామంపై వారి లోగో వేసుకోవడంపై గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి నామాల పక్కన వారి పేరు ఎలా వేయిస్తారని ప్రశ్నించారు. ఇక తక్షణమే వాటిని తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవోను ఆదేశించారు. గత కొంతకాలంగా ఇక్కడ ఏదైతే కొండ మీద నామాలు పెట్టారో ఆ నామాల మీద జిఆర్టీ బోర్డు పెట్టారు. ఆ జిఆర్టీ బోర్డు విషయమై హిందూ ధార్మికర్తలు, విహెచ్పి కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈవో గారికి విన్నపము చేసుకోవడం జరిగింది. ఇటువంటి బోర్డులు మీద నామాల మీద జిఆర్టీ అనే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉండకూడదు అని దాని మీద ఆయన ఆలోచించి ఆ జిఆర్టీ బోర్డు వెలిగించడం లేదు, కానీ అక్కడి నుంచి ఆ బోర్డు ఇంతవరకు తొలగించలేదు. అది వెంటనే తొలగించమని విశ్వ హిందూ పరిషత్ చెప్తూనే వస్తోంది. ఇంకా తొలగించకపోవడానికి ఆశ్చర్యకరంగా ఉన్నది. జిఆర్టీగా వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి లాలూచి ఏమిటో మాకైతే అర్థం కావడం లేదు. మరి ఇది వెంటనే ఆ బోర్డు అక్కడి నుంచి తొలగించాలి. ఏ దేవాలయంలోనైనా విరాళాలు ఇవ్వడమే కానీ ఆ విరాళ దాతల పేర్లు అడ్వర్టైజ్మెంట్ పద్ధతిలో పెట్టుకోవడం అనే దానికి పూర్తిగా విశ్వ హిందూ పరిషత్ కానీ హిందూ ధార్మికర్తలు కానీ విరుద్ధం. ఇలాంటివి జరిగితే గనక సహించదని విశ్వ హిందూ పరిషత్ మరొకసారి దేవస్థానాన్ని, ఎండోమెంట్ అధికారులని హెచ్చరిస్తుంది. ఏదైనా భక్తులు ఒక కార్యక్రమం స్వామివారి మీద అభిమానంతో చేసినప్పుడు అది చాలా గుప్తంగా, గోప్యంగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చైతన్య వాళ్ళు చేస్తున్నారు. అది చేస్తున్న వాళ్ళకి, అధికారులకు తప్ప మూడో వ్యక్తులకు తెలియదు. అది అంత గుప్తంగా, గోప్యంగా దాని ప్రకారం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అక్కడ మనకు ఆ కొండపైన స్వామివారి నామాలు పెట్టారు జిఆర్టీ వాళ్ళు. ఆ నామాలు పెట్టడం చాలా సంతోషకరమే, కానీ ఆ నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది దాని మీద వేయడం అనేది చాలా అభ్యంతరకరం, ఆక్షేపణీయం. ఆల్రెడీ నేను ఈవో గారు కూడా చెప్పడం జరిగింది. దాని వెంటనే మీరు చర్యలు తీసుకోండి. ఒకవేళ వాళ్ళు కానీ తీయకపోతే అసలు మొత్తం టోటల్ తీయించడం, మనం వేరే నామాలు పెట్టిద్దాం. దేవుడు నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది ఉండడం చాలా ఆక్షేపణీయం. భక్తులు చాలా మంది చెప్పారు, వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు. మనం ఎక్కడ చూసినా కూడా ఆ స్వామివారు కనపడాలి తప్ప వాళ్ళ చేసిన కంపెనీ పేరు కింద పెట్టుకోవడం తప్పది. వాళ్ళు వేరే కావాల్సి ఉంటే వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టుకోమని నమోదు చేసుకోమని తప్ప స్వామివారి నామాలతో పాటు సైమల్టేనియస్గా ఆ నామాలతో పాటు ఆ పేరు ఉండడం అనేది అది కరెక్ట్ కాదు. దాన్ని ఇమీడియట్గా మీరు నోటీస్ ఇవ్వండి, దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేయించండి. మరొకసారి ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనటం, నాకు ప్రత్యేకించి ఆ కుటుంబంతో మంచి అనుభవం ఉంది. వాళ్ళ శ్రీధర్ కానీ, లేకపోతే పిల్లలు కానీ, మా నారాయణ గారితో పాటు వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మరి అటువంటి వాళ్ళు మన సింహాచలంలో ఈ విధంగా భాగస్వామి కావటం చాలా సంతోషం. ప్రత్యేకించి ఝాన్సీ మేడం గారికి, అలాగే శ్రీధర్ గారికి, సుష్మా అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, సేవా దృక్పథంతో ఆయా సంస్థలు ఆలయాల అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి, కానీ అక్కడ కూడా బిజినెస్ చేసుకునే ధోరణితో వ్యవహరించడం దారుణమని హిందూ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. హిందూ ధార్మిక కర్తలు విహెచ్పి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అంటున్నారు. ఇక గంటా ఆగ్రహం వ్యక్తం చేసినా ఇప్పటి వరకు ఈవో స్పందించకపోవడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.